శ్రీలంక 11తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన శతకంతో మెరిశాడు. కొలంబోలో శనివారం రెండో రోజు ఆట సందర్భంగా 121 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 2 టెస్టు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అయితే ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంక 11తో శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు రెండో రోజు ఆట సందర్భంగా 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అయితే అనంతరం భారత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే కేదార నువంత బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ బాట పట్టాడు టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్. అయితే వన్డౌన్ బ్యాటర్ అయిన దేవదత్ పడిక్కల్ మాత్రం సెంచరీతో దుమ్ము లేపాడు. 61 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న దేవదత్ పడిక్కల్ మరో 60 బంతుల్లోనే 100 పరుగుల మార్కును అందుకున్నాడు.